పిఠాపురం పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. మొన్నటి వరకు అంతగా తెలియని ఈ పిఠాపురం ఇప్పుడు మాత్రం నిత్యం వార్తల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారో అప్పటి నుంచే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక అప్పటి నుంచే పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. కూటమిలో భాగస్వాములుగా ఉన్నా కానీ ఆ రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అది కాస్త కీలక నేతల నుంచి అగ్రనేతల వరకు పాకిపోయింది. దాంతో అక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా సరే కొట్లాటే. లేటెస్ట్గా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లపోలు మండలం చందుర్తిలో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవంలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడ ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించేందుకు వెళ్లిన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడంతా రచ్చరచ్చగా మారిపోయింది. ఆర్వో ప్లాంట్ ప్రారంభానికి టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఎస్పీఎస్ఎన్ వర్మను ఎందుకు పిలవలేదంటూ టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించడంతో గొడవ స్టార్ట్ అయింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేసిన వర్మను విస్మరిస్తారంటూ నిలదీశారు వర్మ అనుచరులు. వైసీపీ సర్పంచ్ను ఆహ్వానించి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయిన వర్మను ఎందుకు పిలవలేదని మండిపడ్డారు. దీంతో టీడీపీ కార్యకర్తలను జనసేన శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే వర్మకు ఆహ్వానం పంపించామని జనసేన శ్రేణులు చెబుతుండగా కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుందనగా వర్మను పిలిచారని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ ఘటనతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. అయితే కొన్ని రోజులుగా వర్మను జనసేన పక్కన పెడుతోందని, ఏ కార్యక్రమం చేపట్టినా ఆయనకు ఆహ్వానం ఉండటం లేదని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా వర్మను ఆహ్వానించలేదని ఆరోపించారు. ఇదిలా ఉంటే పిఠాపురంలో ఉన్న రాజకీయ వాతావరణం వల్ల జనసేన టీడీపీ నేతలు విడివిడిగానే అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇక వర్మ అయితే కార్యకర్తే అధినేత అంటూ జనంలోకి వెళ్తున్నారు. ఆయన తనదైన శైలిలో జనాలను కలిసి హామీలిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వారికి భరోసా ఇస్తున్నారు. ఇలా ఎవరికి వారు రాజకీయాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఏ చిన్న కార్యక్రమం అయినా సరే రెండు పార్టీల మధ్య అది ఘర్షణగానే మారుతోంది. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ తర్వాత ఆ రెండు పార్టీల శ్రేణుల మధ్య విభేదాలు మరింత పెరిగిపోయాయని అంటున్నారు. అప్పటి నుంచి పిఠాపురంలో వర్మ వ్యూహం మార్చేశారని అంటున్నారు. తనకు ఎమ్మెల్సీ పదవిస్తానని చెప్పి ఇవ్వనప్పటికీ దానికంటే కూడా జనసేన వైఖరే ఆయనకు మింగుడు పడడం లేదట. అందుకే ఇక జనసేనకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారట వర్మ. ప్రజెంట్ ఆయన తీవ్ర అసహనంతో అసంతృప్తితో రగిలిపోతున్నారని, అందుకే తన బలం నిరూపించుకునేందుకు ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారట. పవన్ కళ్యాణ్తో సంబంధం లేకుండా ప్రజల్లో పట్టు సడలకుండా ప్రయత్నాలు ప్రారంభించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు వర్మ. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ తద్వారా నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన రాజకీయం మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకే వర్మ ఇలా చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.